తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే. ఏపీలో ఒక ఎగ్జిట్ పోల్ మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పరిస్థితి. మే 13వ తారీఖున జరిగిన పోలింగ్ శాతం మాత్రం 81% ఏపీలో నమోదైంది. కాబట్టి ఏపీలో ఇప్పటికే బెట్టింగ్ల జోరున్న పరిస్థితి. ఎవరికి వారే ఏ పార్టీల నాయకులు మేమే ప్రభుత్వంలోకి వస్తాం, మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాము, మేమే గెలుస్తామని చెప్పేసి ఎవరికి వారే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అటు వైసీపీ కానీ, ఇటు టీడీపీ జనసేన కూటమి కానీ. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఒక ఎగ్జిట్ పోల్ మాత్రం ఒక ఏపీలో అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. ఒకసారి మనం జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే మొత్తం 10 స్థానాలు ఉంటాయి. అందులో 8 సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయని చెప్పేసి, అలాగే 2 సీట్లు ఎన్డీఏ కూటమి టీడీపీ కూటమికి వస్తాయని మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ కీన్ కంటెస్ట్ మాత్రం ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో విజయనగరం జిల్లా విషయానికి వస్తే 9 సీట్లలో 7 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉందని, ఒక స్థానం మాత్రం ఇండియా కూటమికి వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో కీన్ కంటెస్ట్ మాత్రం హోరాహోరీగా ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి. ఒక స్థానంలో ఇక్కడ పోటాపోటీగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే మొత్తం 15 స్థానాలలో 8 స్థానాలు వైసీపీకి ఉంటే ఎన్డీఏ కూటమికి 6 స్థానాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ కూడా ఒక స్థానంలో పోటాపోటీగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈస్ట్ గోదావరి జిల్లా విషయానికి వస్తే మొత్తం 19 స్థానాలలో 8 సీట్లేమో వైఎస్ఆర్సీపీకి, ఇండియా కూటమికి 8 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ 3 స్థానాల్లో పోటాపోటీగా ఉండే అవకాశం ఉన్నట్టు మనకు ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. అలాగే వెస్ట్ గోదావరి జిల్లా విషయానికి వస్తే మొత్తానికి 15 స్థానాలలో 5 స్థానాలు వైసీపీకి ఉంటే 7 స్థానాలు ఇండియా కూటమికి, అదేవిధంగా 3 స్థానాలలో మాత్రం ఇక్కడ కూటమి టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కృష్ణా జిల్లా విషయానికి వస్తే 16 స్థానాలలో 9 స్థానాలు వైసీపీకి, 6 స్థానాలు ఇండియా కూటమికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఒక స్థానంలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా గుంటూరు జిల్లా విషయానికి వస్తే 17 స్థానాలలో 7 స్థానాలు వైసీపీకి వస్తే ఎన్డీఏ కూటమికి 7 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ 3 స్థానాలలో మాత్రం హోరాహోరీగా ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి. ప్రకాశం జిల్లా విషయానికి వస్తే 12 స్థానాలలో 6 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 4 స్థానాలు ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 2 స్థానాలలో హోరాహోరీగా ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి. ఇక్కడ నెల్లూరు జిల్లా విషయానికి వస్తే నెల్లూరులో 10 స్థానాలలో 9 స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒక స్థానమేమో ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కీన్ కంటెస్ట్ మాత్రం 0 అన్నట్టు మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చిత్తూరు జిల్లా విషయానికి వస్తే చిత్తూరు 14 స్థానాలలో 11 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 2 స్థానాలు ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కీన్ కంటెస్ట్ ఒక స్థానంలో ఇక్కడ హోరాహోరీగా ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి. అనంతపురం జిల్లా విషయానికి వస్తే 14 స్థానాలలో 10 స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒక స్థానం ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ 3 స్థానాలలో హోరాహోరీగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కర్నూలు జిల్లా విషయానికి వస్తే కర్నూలులో 14 స్థానాలలో 13 స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ 0 టీడీపీ కూటమికి 0 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ ఒక స్థానంలో మాత్రం ఇక్కడ హోరాహోరీగా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కడప జిల్లా విషయానికి వస్తే కడప 10 సీట్లలో 9 స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 0 ఇక్కడ కడపలో ఎన్డీఏ కూటమికి 0 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ హోరాహోరీగా ఒక స్థానంలో ఇక్కడ పోటాపోటీగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో దాదాపుగా మొత్తం 175 స్థానాలలో 110 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, అలాగే ఎన్డీఏ కూటమికి 45 స్థానాలు. ఇక్కడ కీన్ కంటెస్ట్లో 20 స్థానాలలో దాదాపుగా ఇక్కడ హోరాహోరీగా పోటాపోటీగా టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు మనకు ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి. ఓవరాల్గా మనం చూసుకుంటే ఎగ్జిట్ పోల్ అంటే మామూలుగా రాష్ట్రంలో ఒక ఎగ్జిట్ పోల్ ఇక్కడ సోషల్ మీడియాలో ఇక్కడ హల్చల్ చేస్తున్న పరిస్థితి. ఓవరాల్గా మనం చూసుకుంటే
పోలింగ్ శాతం మాత్రం 82% పెరిగిన నేపథ్యంలో ఓట్లు అనేది మాత్రం ఎటువైపు టర్న్ అయ్యే అవకాశం ఉంది, ఎటువైపు టర్న్ అయ్యే అనేది మాత్రం ఈవీఎం బాక్సులలో నిక్షిప్తంగా ఉంది. రేపు జూన్ 4న మాత్రం తెలిసే అవకాశం ఉంది కాబట్టి సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే నిరుద్యోగుల ఓట్లు, అదేవిధంగా రైతులు, ఇటు మహిళల ఓట్లు, వృద్ధుల వికలాంగుల ఓట్లు, ఇటు ఉద్యోగుల ఓట్లు మాత్రం ఎటువైపు పడ్డాయో మాత్రం ఇక్కడ తెలియని పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకుంటే బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ప్రభుత్వానికే ఓటు వేశారా, లేకపోతే అందులో సగం మంది ప్రభుత్వానికి ఓటు వేసి అంటే వైసీపీకి ఓటు వేసి మిగతా వాళ్ళు టీడీపీ కూటమికి ఓటు వేశారన్నది మాత్రం ఇక్కడ తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ప్రభుత్వ పథకాలే అంటే వైఎస్ జగన్ ఇచ్చిన ప్రభుత్వ పథకాలే మమ్మల్ని గట్టెక్కిచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు వైసీపీ భావిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు బాగా పెరిగింది కాబట్టి మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి ఇటు టీడీపీ కూటమి భావిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎవరికి తీర్పు ఇచ్చారు, ఎవరికి అధికారం ఇచ్చారు, ఎవరికి మళ్ళీ సీఎం సీట్లో కూర్చోబెట్టే అవకాశం ఉంది అనేది మాత్రం జూన్ 4న తెలిసే అవకాశం ఉంది. కాబట్టి సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ఎగ్జిట్ పోల్ మాత్రం ఇక్కడ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతున్న పరిస్థితి.